జోసెఫ్ విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం టీవీకే పార్టీ నుంచి ఏ విధంగా అయితే విజయ్ ఆ పార్టీని స్థాపించి గెలుపొంది తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించాడో, ఆ తర్వాత అతని విజయ్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మాత్రం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ అతని మీద ట్రోల్స్ మొదలుపెట్టింది. అయితే అసలుకి పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి మధ్య పోలిక ఎంతవరకు ఉంది? మరో పక్క చూసుకుంటేనేమో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వ్యక్తిగత అంశాలను కూడా విజయ్కి ఆపాదిస్తూ ఇవన్నీ కూడా లాగుతున్నారు. అయితే ఈ అంశంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి తమిళనాడులో ఎలక్షన్స్ జరగడం ఏంటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అంశంలోకి తీసుకురావడం ఏంటి, అసలు సందర్భం సమయం ఏంటంటారు? వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా విషయ పరిజ్ఞానం ఉన్నవే లేని అంటే మీ మాటలు ఏమంటారు? అస్సలు లేవు. నేను చెప్తాను, హార్ష్గానే మాట్లాడతాను ఈరోజు కొంచెం నా రెగ్యులర్ దానికన్నా. బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి అవ్వడు అలా మాట్లాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే తమిళనాడు అది, మంది ఆంధ్ర తెలంగాణ పక్క నుండి తెలుగు మాట్లాడుకుని మనలోనే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటారు పీపుల్. మనస్తత్వ ప్రజలు ఒకలా ఉండరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. రాజకీయాల వైపు చూస్తే కనుక ఆంధ్ర రాజకీయాల యొక్క పరిస్థితులు అక్కడ వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. ఇంక ఇప్పుడంటే కొంచెం ఇది కూడా ఎవాల్వ్ అవుతుంది. కానీ తెలంగాణ పౌరుషానికి ఉద్యమాలకి పెట్టిన పేరు అంత ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు నిజాం బాబు నుంచి నేనంటే ఒరిజినల్గా చెప్తున్నా, డిఎన్ఏలో ఉన్న గొప్పతనం ఆ రూట్స్. సో అలా భావాలు సేమ్, ఎగ్జాక్ట్గా సేమ్. తమిళనాడులో ఎంటైర్ డిఫరెంట్ భావజాలం. ఎంజీఆర్ లాంటి వ్యక్తి చనిపోతే అయ్యి తగలబెట్టడం కాదు, వాళ్ళ మనుషులు చనిపోయారు, అంత ఎమోషనల్ కనెక్ట్ ఉంటారు. నేను విదేశాలు చాలా దేశాలు తిరిగాను, అందరికీ తెలుసు. చాలా ఒక ముఖ్యమైనది ఏంటంటే తమిళనాడు పీపుల్ వాళ్ళ భాషా వ్యవహారాలకి, వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ ఒరిజినల్ మూలాలు దానికి ఎక్కువ. మిగతా అన్ని స్టేట్లు ఇచ్చినా వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తారు. మీరు గుర్తుంచుకుని ఎక్కడ కూడా ఒక చిన్న పదం తమిళనాడు అయిన పదం రాకపోయినా కూడా వాళ్ళు కేంద్రంతో ఎవరితోనే పోరాడతారు వాళ్ళు రాజకీయాల తర్వాత. వాళ్ళకి ఎందుకంటే అలాంటి కల్చర్ ఉన్న స్టేట్ అది. అక్కడున్న సామాజిక పరిస్థితులు వేరు. బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ ఎదవలు కంపేర్ చేయడానికి. ఫస్ట్ థింగ్. పైపెచ్చు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విజయ్ నెగ్గించారు, దాంట్లో తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో వచ్చాడు, విజయ్కి వ్యతిరేకం కాదు, సమస్య లేదు. ఆ విజయ్కి ఎవరికి వ్యతిరేకం ఉన్నాం రాజకీయాల్లో? మా నాయకుడు అది చెప్తాడు ఎప్పుడు. ఎవరు జగన్ రాని, వాళ్ళ మదర్ రాని, సిస్టర్ రాని, ఇంకొక పార్టీ పట్టిన, కేఏ బాల్ పెట్టిన, ఎవరు పట్టినాయి. ప్రజాస్వామ్య రాజ్యంలో మన రాజ్యాంగంలో హక్కు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన మహానుభావుడు ఇచ్చిన హక్కును ఉపయోగించుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. మనం వ్యతిరేకించుకుంటాం. ఓన్లీ పాలసీస్ ద్వారా అక్కడికి ఉన్న పరిస్థితులను బట్టి అట్లా బట్టి కొంచెం ప్రజలకి ఆయన హాని జరుగుతున్నప్పుడు వాళ్ళకి అందకపోతే అప్పుడు పోరాడతాం అంతే, వ్యతిరేకంగా తప్ప. ఇప్పుడు ఆయన చాలా ఇచ్చాడు, ఎందుకు గోల్డ్ ఇస్తాను లేదా చీరలు ఇస్తాను ఆయన మేనిఫెస్టో చూశాను నేను. ఇప్పుడు రానప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పోరాడతారు అంతే. దట్ ఈస్ ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే పర్సనల్ ఇది ఉండదు, రాజకీయం ఒక వైరుధ్యం ఉంటుంది అంతే. కమ్ టు అవర్ పాయింట్ ఏంటంటే అసలు కంపారిజన్ లేదు. ప్లస్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఆంధ్ర రాజకీయాల్లోనే చాలా విభిన్నమైన నాయకుడు కళ్యాణ్ గారు, దాంట్లో డౌట్ లేదు. దానికి జస్టిఫికేషన్ కూడా చెప్తాను మీకు. ఆయన పార్టీ పెట్టకముందు ఒక యాక్షన్ ఫోర్స్ నోటి పెట్టి ఎన్నో కోట్ల రూపాయలతో ఆ రోజు సిపిఎఫ్ హిజ్ ఇంటెన్షన్ వాజ్ హెల్ప్ పీపుల్ అంతే. ఆయనకి ఏం తెలియదు ఆ రోజుల్లో. ఇప్పుడు సంథింగ్ ఆల్మోస్ట్ 20 ఇప్పుడు లాంగ్ బ్యాక్ అది. అంటే ఆ నాయకుడు ఎలా పుట్టుకొచ్చాడంటే ప్రజల బాధ, ఏదో ఎమోషన్, ఆయనకి ఎమోషన్ ఏదో ఎక్స్ప్రెస్ చేయాలి. అన్యాయం జరుగుతుంది. ఒకరోజు దక్కన్ క్రానికల్ న్యూస్ కోసం రోడ్డు ఎక్కండి, చాలా కీన్గా చూస్తా ఫాలో అవుతూ వచ్చారు కళ్యాణ్ గారు. ఆయన సినిమాలే కాదు చూస్తుంటే ఈయనంతా ఏంటంటే ఒక భావోద్వేగం, దీన్ని సక్రమైన మార్గంలో పెట్టాలి. అలాగా ఆయన కొంచెం ఈ దిశగా అలా మారుతూ వచ్చాడు. అంటే పాజిటివ్ వేలోనే దీని అన్యాయాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి, పేదవాడికి న్యాయం చేయాలి, ఇదే తప్పన. ఆయన రోజు ఎక్కడో చూస్తాడు, ఎవరు యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే పేదవాడికి ఇలా, ఈ విధమైన ఏమంటారు పర్సనల్ ఫైటింగ్ హిమ్సెల్ఫ్. ఎవరికి అంత ఇంట్రోవర్ట్ చేసుకుని ఆ రోజున 12 సంవత్సరాల క్రితం మన పార్టీ పెట్టాలి, రాజకీయ అనుగుణంగా తీసుకురావాలని. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ పార్టీ అయితే కదా, చాలాసార్లు చెప్పాడు. జనసేన లీడర్స్ కానీ కార్యకర్త ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఎవరైనా సరే ఇది ఫక్తు పార్టీ కాదు, అంటే వచ్చాలి సీఎం అయిపోవాలి. అందుకనే సీఎం అంటే ఎందుకు కోప్పడేవాడు అంటే ఈజ్ నాట్ ఇన్షూర్ సీఎం. ప్రజలకు అన్నీ అందాలి, ధనికుడు పేదవాడు తేడా లేకుండా అందరికీ అన్నీ అందాలి. తను ఉన్నదాన్ని చేసుకుంటే తప్పేం లేదు. ప్రశ్నించే తను ప్రజలు మొదలవ్వాలి, గురి కాకుండా. ఎగ్జాక్ట్గా. ఇప్పుడు అమ్మర్ ఆఫీస్కి వెళ్తాం, పోలీస్ స్టేషన్, మెయిన్ పోలీస్ స్టేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఎవరికి కించపరచట్లేదు. ఎంతైనా ఈ రోజుకి కూడా మీరు ఒక చిన్న పంచి కట్టుకుని కొంచెం చిరుగు పని షర్ట్ వేసుకుంటే నీకు కొంచెం అనుభవం మారింది, కానీ పూర్తిగా మారలేదు. ఇంకా గ్రామాల్లో చాలా వరకు రూరల్ ఏరియాస్ కొన్ని చోట్ల బాగా మారింది. ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చి, మీడియా వచ్చి, పేపర్కి ఎక్కిన భయపడుతూ ఉన్నారు కాబట్టి పర్లేదు, ఇంకా మారాలి. సో అలాంటివన్నీ తీసుకురావాలి. ఒకడెళ్ళి ఇదిగో నాకు ఈ సర్వే ప్రాబ్లం ఉంది అంటే చేసి పెట్టాలి అంతే, ఇంక నో రికమెండేషన్. అలాంటి దాన్ని తీసుకురావాలని కళ్యాణ్ గారు తపన.
ముఖ్యమైన ఉదాహరణ నిజంగా కనుక ఆయనకు సీఎం అయిపోయిన తపన లేకపోతే ఏదో దొంగదారిని అయిపోవాలనుకుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యామిలీ ఇష్యూ జైల్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీని నిర్బంధించి కొంచెం ఇబ్బంది పెడతాం రాజకీయ పరిస్థితులు కానీ ఆయన ఆ రోజున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఏదడితే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే మీకు సపోర్ట్ నిజంగా ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే కనుక కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళి సార్ ఇంత ఇబ్బంది పరిస్థితి ఉంది నిజంగా ఈ మాట వాడకూడదు కానీ ఈయన అడ్వాంటేజ్ తీసుకుని నేను రాజకీయం ఆడి చూపిందాం వీళ్ళకని చెప్పేసి ఏ పెట్టుకుని చేసుకుని నేను సీఎం అవుతాను ఇప్పుడు మీ అబ్బాయి ఇలాంటి చేసేవాడు వేరే వాళ్ళు ఎవరైనా అయితే. కానీ అక్కడ ఉన్నదే నీతికి నిజాయితీకి మారుపేరు ఫక్తు రాజకీయ పార్టీ కాకుండా ప్రజల కోసం అభివృద్ధి కొంచెం నాయకుడు కాబట్టే ఆ రోజున ఏకదాటిగా అసలు ఎక్కడా అన్కండిషనల్ మళ్ళీ చెప్తాను అన్కండిషనల్ అంటే ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా మీకు ఇస్తాను మీకు అన్నాడు. అంతే అది కూడా రాష్ట్రం గురించి ఆలోచించి ప్రజల గురించి ఆలోచించి అంతే తప్ప నాకు డిప్యూటీ సీఎం ఇవ్వు నాకు హోమ్ శాఖ ఇవ్వండి అసలు ఎక్కడ నాకు ఇన్ని పోర్ట్ఫోలియోలు కావాలి మనం చూస్తుంటాం లీడర్ సినిమాలు చూసి అటు పెట్టినట్టు ఫ్యాక్ట్ జరిగేది ఎందుకంటే అలాంటి ఏం లేకుండా అట్ ది సేమ్ టైం చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే బీజేపీని కలిసి తీసుకొస్తాను నేను. రాజకీయ పరంగా అంత సౌహృదైన వాతావరణం ఏం లేదు నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం బీజేపీకి ఆ రోజుల్లో డెఫినెట్గా. కానీ ఈయన ఏం చేశాడు ఆ బాధ్యత ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు కాదు గంటాపదం చెప్తున్నాను ఎవరికైనా సరే జనసేనలో ఎవరైనా సరే ఆయన ఇంటెన్షన్ అంతా రాష్ట్ర అభివృద్ధి దేశ సమగ్రత నేషనల్ ఇంటిగ్రిటీని పాడు చేయకూడదు ఎవ్వరూ కూడా దేశానికి హాని తలపెట్టి పనులు చేయకూడదు అట్ ది సేమ్ టైం మనకున్న బాధ్యతల్ని మనకున్న హక్కుల్ని ఎవడు భంగం కలిగించకూడదు ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. ఎక్కడ ఆయన ఎంత నాకు తెలిసిన ఒక్క రాజకీయ నాయకుడు ఎంత సెన్సిటివ్నైనా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నాన్ బీజేపీ పార్టీలో. ఆయన హిందూ ధర్మం కోసం మాట్లాడినా ముస్లిం ధర్మం కోసం మాట్లాడినా క్రిస్టియన్ ధర్మం కోసం మాట్లాడినా ఇస్లాం ఏదైనా సరే చాలా గౌరవించుకుంటూ ఎవరు ఏ రాజకీయ తలం అందరికీ భయం ఎందుకని ఓట్లు పోతాయని భయం వీళ్ళకి ఆయనకు ఆ భయం లేదు. మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మంచి మాట్లాడుతున్నాను వాళ్ళ మంచి కోసం ధర్మం వైపు నిలబడుతున్నాడు అంత గట్టిగా చెప్పగలిగాడు. అంతకని ముందు అపోజిషన్ కూడా ఏం రాలేదు. నేను ఎందుకు చెప్తానంటే ఈయన సీఎం అయిపోదాం ఏదో కమిటీలు వేసి అది వేసేసి వచ్చేసి నాయకుడు కాదు. ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో ప్రజల తత్వం పెరగాలి ఆ విధంగా వచ్చినప్పుడు కాంక్రీట్ నిలబడి. ఎందుకంటే ఈరోజు చాలామంది అడుగుతారు జనసేనలో కూడా ఆయన పెళ్ళలేదు ఈయన పెళ్ళలేదు ఈ పెద్ద కాపు కానీ పెళ్ళదా పెద్ద చౌదరి కానీ రెడ్డి వీళ్ళంతా కార్పొరేట్ కల్చర్ రానివ్వడు ఆయన. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఫేవర్ అడుగుతారు. వాళ్ళకి ఫేవర్ చేయాలంటే పేదలకు అన్యాయం చేయాలని ఆయన ఫీలింగ్ అంతే కదా. రేపొద్దున ఎవడో వస్తాడు ఏదో సో ఇలాంటి మనస్తత్వం ఇటువంటి భావాల్లోంచి పుట్టుకొచ్చింది జనసేన పార్టీ. అంతే తప్ప ఓవర్ నైట్ని అయిపోవాలని సీఎం ఆన్లైన్లో భయపెట్టేందుకు అవకాశాలు వచ్చినాయి ఆయనకి. కానీ ఏం చేశాడు ఏ రోజు కూడా చేయలేదు. ప్లస్ మీకు అలాగే 1983 టైంలో కూడా రామారావు గారి పరిస్థితులు వేరు క్లియర్ కట్గా. నేను కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఉన్నాయి రెండు రాష్ట్రాలు వేరైనా కూడా ఒక్క విషయంలో మాత్రం పీపుల్ కాకుండా రాజకీయమైన వాక్యం ఉంది. కామన్ ఏంటంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగం అదొక్కటే కామన్ వాక్యూమ్ ఉంది అప్పుడు అంతే తప్ప మన ఆంధ్ర రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలు వేరు. వీళ్ళంతా ఏంటంటే ఏదోలాగా కళ్యాణ్ గారిని జనసేనను రెచ్చగొడదాము ఏదోటి చేసి వాళ్ళని బ్లేమ్ చేద్దామని తప్ప వేళ పొద్దున మరి ఘోరంగా చూసాను పోస్ట్ అయితే జగన్ ఫోటో పెట్టుకుని నెగ్గాడండి ఎవరో విజయ్ ఎంత ఆశాస్పదం. అది కూడా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు వైసీపీ ఎమ్మెల్యే. అంటే వీళ్ళకి ఎలా ఉన్నారంటే నేను ఎప్పటి నుంచి చెప్తాను అన్నమాట వీళ్ళు ఒక ఫోబియాలోనే ఒక రూమ్లో ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆ రూమ్లో ఉండిపోయారు. ఆ రూమ్ నుంచి బయటికి రారు. ఆ రూమ్లోకి ఏదైనా న్యూస్ వస్తే అది నిజమే నమ్ముతారు అంతే. బయట ఎంత దారుణం. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గం వాళ్ళు నాలటో చదువుకుని ఎవడో ఒకటి చూస్తాడు అదే చెయ్యి ఇంత కదా అనుకుంటారు. పైకి అనకపోవచ్చు సుమా భయం వల్ల భక్తి వల్ల మన ఆంధ్రలో తెలియదేముంది కుల డబ్బు రాజకీయాలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. అది ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రాలో ఎక్కువ అంటే తెలంగాణలో పనిచేసి చేస్తా కానీ కంపేరిటివ్లీ చెప్తాను సుమా నేను అంత 100% అనట్లేదు. ఎంత కాదనుకున్నా కులం విపరీతమైన ఇది చేస్తూ ఉంటుంది డబ్బు. అలాగే ఒక్క కులం ఓడేయటం ఏ పార్టీని నెగ్గదు. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేశాను. తెలుగుదేశం అంటే కమ్మలు ఒకరు వేయటం కాదు బీసీలు ఎంతోమంది వేశారు ఎస్సీలు వేశారు ఓబీసీలు వేసారు అందరూ వేశారు. మన కూటమి ప్రభుత్వం అన్ని కూడా వేసారు. కానీ మెజారిటీ చెప్తున్నాను ఎంతో కొంత ఆ ఫేవర్ 20-30% యాక్ట్ చేస్తూ ఉంటుంది డబ్బు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అనేక సమీకరణాలు చాలా సమీకరణాలు ఉంటాయి. అలాగే తమిళనాడులో విపరీతమైన వాక్యూమ్ ఉంది. అది మేజర్ రీజను. మిగతా చిన్న రీజన్ అతను హీరో నచ్చుతాడు ఈ టైప్ కొంత ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలగలుపుకొని ఆయనకి ఆ 108 సీట్లు వచ్చినాయి. సో అక్కడున్న మెయిన్ రీజన్ ఏంటంటే వాక్యూము. తమిళనాడు ప్రజలు అనుకున్నారంటే అలా చేసేస్తారు. మళ్ళీ ఆంధ్ర డిఫరెంట్.
ఇక్కడ వాక్యూమ్ లేదు, ప్లస్ ఇక్కడ ఉన్న ప్రజలు బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అసలు కల్చర్లే చెప్తాను కదా, వాళ్ళు ఆచార్య వ్యవహారాలకి పెద్ద పెద్ద గొడవ పెట్టిన రోజులు ఉన్నాయి. లండన్ ఉన్నప్పుడు కూడా చూసాను, సమస్యలు ఒప్పుకోరు అసలు. అంటే మెజారిటీ ఉంటారు వాళ్ళు హిందీ మీద ఎంత గొడవ చేస్తారు చూసారా వాళ్ళు. తమిళనాడు రీజన్ అంటే ఎందుకండి తమిళనాడు శ్రీలంక వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి మాకు మా తమిళ వాదం కావాలని గొడవ చేసిన రోజులు ఉన్నాయి. దట్ ఈస్ ద డిఎన్ఏ. రైటర్ రంగా నేను మాట్లాడలేదు, మనిషి తత్వాలు ఆ తమిళనాడులో ఉన్న 5 చెప్తాను. తెలంగాణలో కూడా చాలా చాలా కసిగా ఉంటారు కొంతమంది. ఆ రెవల్యూషనరీ బ్లడ్ చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళకి. పోరాడతారు, డబ్బుల కోసం అయ్యి చూడడు. ఆంధ్రలో పోరాడతారు, కాకపోతే ఫేవరిజమ్స్ ఎక్కువ ఉంటాయి. రేపొద్దున ఇంత పని ఉంటుందో మనకి ఎందుకులే, మంచి బిజినెస్ పీపుల్ ఉంటారు, క్యాస్ట్ వైజ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఈడితే యూజువల్గా అందరినాను కానీ ఎందుకు వీళ్ళతో మనం గొడవ పెట్టుకోవటం, రేపొద్దు ఎందుకని పనికొత్తాలే అనేది ఉంటుంది. కానీ ఇక్కడ తెగింపు ఉంటుంది, కొంత తమిళనాడు కానీ వీళ్ళకి తెగింపు ఉంటుంది. సో ఏంటంటే కళ్యాణ్ గారిని వీళ్ళంతా ఏంటంటే ఏదోలాగా ట్రోల్ చేయడానికి అంతే, సింపుల్ ఆన్సర్ చెప్పండి, ట్రోల్ చేయడం కోసం. కానీ ప్రజలందరికీ తెలుసు. అందువల్ల కళ్యాణ్ గారికి అంత మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒక విషయం మాట్లాడుకుందాం. సరే ఆయన సీఎం కాడు, సీఎం కన్నా ప్రోటోకాల్ తప్ప మిగతా ఏమైనా తక్కువైనాయి ఆయనకి? మోదీ గారు ఎంతసేపులో కలుస్తారని కావాలంటే, అమిత్ షా గారు ఎంతసేపులో కలుస్తారు? దట్ ఈస్ హిస్ క్రెడిబిలిటీ. మేబీ డిజిగ్నేషన్ వైజ్ లేకపోవచ్చు, కానీ హిస్ క్రెడిబిలిటీ లైక్ దాట్. అలా కంపేర్ చేయలేము. అలాగని విజయ్ నెల్లి నువ్వు ముద్దరికి వెళ్ళగలం తప్పది. ఆయన క్రెడిబిలిటీ అదే నెగ్గాడు. ఆయన స్టేటు, ఆయన వ్యవహార శైలి వేరు, ఆయన భావజాలం వేరు, అక్కడ ప్రజలు వేరు, తమిళనాడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. దట్ ఈస్ హిస్ క్రెడిబిలిటీ. ఏంటంటే ప్రపంచ కళ్యాణ్ గారితో ఏంటంటే చిన్న చిన్న ఎక్కడ ఉంటాయంటే జనసేన కోసం మాట్లాడగా చెప్తున్నాను. జనసేనలోనే ఏదో చెప్తారు, సో సచిన్ టెండూల్కర్ షాట్ కొడుతుంటే టీవీ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటాం మనం, అబ్బాయి షాట్ ఎలా కొట్టకూడదురా, ఇలా కవర్ డ్రైవ్ చేయాలి, ఆ డ్రైవ్ చేయాలని. కళ్యాణ్ గారిని అలా చెప్పేస్తుంటారు మా జనసేన వాళ్ళు కూడా చాలామంది. ఎందుకంటే నేను భావజాలం ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉండదు పార్టీ మీద. కొంచెం యువత కూడా ఎక్కువ ఉంటారు కదా, అబ్బాయి కళ్యాణ్ గారు అలా చేయకూడదురా, ఆయన తీసుకోవాలి, ఈ ఎక్కువ ఉంటే ఈ ఇబ్బందులు కూడా ఉంటాయంటే. సో కంపారిజన్ జరగకూడదు, సమస్య దాంట్లో ఇదేం లేదు. కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ ఏం పాడవదు, ఆయనకున్న నీతి నిజాయితీ లాంటి ఎప్పుడు కూడా సీఎం కాదు కదా, ఏ పదవి సరిపడ అత్యున్నత స్థాయిలో నిల్చోబెడతాయి ఎప్పుడు కూడా, దాంట్లో డౌటే లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.